బీజేపీకి కొండంత బలం ప్రధాని మోదీ అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మాట, ఆయన చతురత భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిందన్నది కాదనలేని సత్యం. ప్రతి ఎన్నికకు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ మోదీనే. ఈసారి 2024లో మోదీ చరిష్మాకు మరో స్టార్ క్యాంపెయినర్ జత కాబోతున్నారట. ఆయనెవరో కాదు, ఆ బాలరాముడే అంటుంది కమలం పార్టీ. మరి మోదీ విసిరే రామబాణం 2024 కురుక్షేత్ర యుద్ధంలో లక్ష్యాన్ని చేరుకుంటుందా? అలా అయోధ్యపురిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామభక్తుల కల సాకారమైంది. ఇక్కడ ట్రిగర్ పాయింట్. 500 ఏళ్లుగా రామమందిర నిర్మాణం కోసం జాతి యావత్తూ ఎదురుచూస్తోంది అన్నది. అంటే 500 ఏళ్లుగా రాముడు వివాదంగా ఉన్నాడే తప్ప మన విధానంలోకి రాలేదని, అది ఇప్పుడు నిజమైందని, ఆ నిజాన్ని బీజేపీ ఆధ్వర్యంలో జరిగిందని, అందుకు మోదీ చాతుర్యమే పనిచేసిందని, మోదీ ఫ్యాక్టరే ఎలాంటి వివాదం లేకుండా బాలరాముడి ప్రతిష్ఠ జరిగిందని. ఓ రకంగా ఇది నిజమే అనొచ్చు. పైగా రాముడి మందిరంపై ప్రతిపక్షాలు సైతం సైలెంట్ గా ఉన్నాయి తప్ప రాద్ధాంతం చేయలేదు. మతపరంగానూ ఎక్కడా రాముడి గుడిపై వ్యతిరేకత వ్యక్తం కాలేదు. రాముడి ప్రతిష్టాపన ఘట్టం రాజకీయ ఘట్టంగా మారిందన్న అభ్యంతరంతోనే కొందరు మఠాధిపతులు, రాజకీయ నేతలు రాలేదు కానీ గుడి నిర్మాణాన్ని వ్యతిరేకించి కాదు. ఇన్నేళ్లుగా దేశంలో అతిపెద్ద వివాదంగా ఉన్న అయోధ్య ఇప్పుడు విధానంగా మారిందంటే అది మోదీ చతురతే అంటారు విశ్లేషకులు. మరి అలాంటి రామమందిరం రాజకీయంగా మోదీకి ఉపయోగపడుతుందా? రాముడే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కాబోతున్నారా అంటే చాలా గట్టిగా వినిపిస్తోంది అవుననే సమాధానం. రెండు 2024లో బాలరాముడే బీజేపీకి అదనపు బలమన్న విశ్లేషణలొస్తున్నాయి. మరోవైపు రాజకీయానికి అయోధ్య రామమందిరానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్నా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే అయోధ్యను తెరపైకి తెచ్చారన్నది బీజేపీ ప్రత్యర్థులు పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి. అంతేకాదు, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన తేదీని ప్రకటించినప్పట్నుంచి రాజకీయ వర్గాల్లో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతూ వచ్చింది. మందిర నిర్మాణం పూర్తిగా జరగలేదు, మరెందుకు జనవరి 22నే ముహూర్తం పెట్టారు? శ్రీరామ కార్యానికి శ్రీరామనవమికి మించిన ముహూర్తం ఉంటుందా? ఎందుకు శ్రీరామనవమి రోజు బాలరాముడి ప్రతిష్ఠ జరగలేదు అన్న ప్రశ్నలకు వినిపించే ఏకైక సమాధానం ఎలక్షన్స్. రెండు 2024 లోక్సభ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే జనవరి 22నే విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేసి రాజకీయంగా బలపడాలన్నది బీజేపీ ఎత్తుగడన్నది ఆ పార్టీ ప్రత్యర్థుల నుంచొచ్చే విమర్శ. అందుకే విపక్ష కూటమి బాయ్కాట్ చేసింది. ఈ వాదన కాదనలేనిది. రాజకీయ కోణంలో ఎలాంటి విమర్శలొచ్చినా అయోధ్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకొచ్చింది. ఇప్పుడు యావత్ భక్త కుటుంబం బాలరాముణ్ణి చూసేందుకు ఎగబడుతోంది. ఓ రకంగా ఇదంతా కమలంకు అనుకూలమైన సంకేతాలే అని చెప్పొచ్చు. అసలు రాముడే బీజేపీకి మొదట్నుంచి కొండంత బలంగా ఉంటూ వచ్చారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అసలు అయోధ్య రామమందిరం కోసం బీజేపీ అనేక పోరాటాలు చేసింది. ఆ పోరాటాలే బీజేపీని జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగేలా చేసింది. అద్వానీ రథయాత్రకు ముందు బీజేపీ పరిస్థితేంటి? రథయాత్ర తర్వాత కమలం పార్టీ ఎలా ఎదిగింది? ఒక్కసారి గతంలోకి వెళ్దాం. అద్వానీ రథయాత్ర నాటి పరిస్థితులను బేరీజు వేద్దాం. అసలు బీజేపీ పరిస్థితి, స్థితి ఎలా ఉండేదో విశ్లేషిద్దాం. అందులో అయోధ్య రామమందిరం అంశం కమలానికి ఎంత బూస్టప్ ఇచ్చిందో చర్చిస్తే, గత 3 దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర చూస్తే రామమందిరం అంశమే ఎన్నికలొచ్చిన ప్రతిసారి బీజేపీకి ప్రచారాస్త్రం. ఈ అస్త్రంతోనే ఎలక్షన్ కు బీజేపీ తన ఓటు బ్యాంకును క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. ఒకప్పుడు 2 ఎంపీలకే పరిమితమైన ఆ పార్టీ ఆ తర్వాత అధికారంలోకొచ్చే స్థాయికి చేరింది. అద్వానీ రథయాత్రకు ముందు బీజేపీ బలం కేవలం 2 సీట్లే. 1990 సెప్టెంబర్ నుంచి 1992 డిసెంబర్ 6 వరకు దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా అద్వానీ యాత్ర కుదిపేసింది. బీజేపీ రూపురేఖలను మార్చి ఆ పార్టీ స్వర్ణయుగానికి నాంది పలకడమే కాకుండా
రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన కీలక ఘటన. 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరువాత ఆమె తనయుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది లోక్సభ ఎన్నికల్లో 411 సీట్లతో కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించింది. 5 ఏళ్లు తిరిగేసరికి బోఫోర్స్ సహా పలు ఆరోపణలతో 1989లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మేనిఫెస్టోలో చేర్చిన బీజేపీ ఆ ఎన్నికల్లో 86 సీట్లు సాధించింది. వీపీ సింగ్కు మద్దతివ్వడంతో ఆయన నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ కొలువుదీరింది. ప్రభుత్వోద్యోగుల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన మండల్ కమిషన్ నివేదికను 1990 ఆగస్టు 7న సింగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అగ్రవర్ణాలు భగ్గుమన్నాయి. దీన్నో అవకాశంగా తీసుకుంది బీజేపీ. ఫలితమే 1990 సెప్టెంబర్ 12 అద్వానీ రథయాత్ర ప్రకటన. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయం నిర్మాణానికి దేశవ్యాప్తంగా మద్దతుని కూడగట్టాలన్నది ఈ రథయాత్ర సంకల్పమని బీజేపీ ప్రకటించుకుంది. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్లోని సోమనాథ్ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రకు అద్వానీ నేతృత్వం వహించారు. రోజుకు 300 కిలోమీటర్లు సాగిన రథయాత్ర గుజరాత్లోని 600 గ్రామాలను తాకుతూ సాగింది. యాత్ర ఎంత భావోద్వేగపూరితంగా సాగిందంటే హిందుత్వవాదులు ఒక మగ్గు నిండుగా తమ రక్తాన్ని అద్వానీకి బహుకరించేంత. గుజరాత్ తరువాత మహారాష్ట్రలోకి అడుగుపెట్టిన యాత్రకు శివసేన సంపూర్ణ మద్దతునిచ్చింది. తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సాగింది. ఇక తర్వాత అద్వానీ అరెస్టు కావడం, వెంటనే వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పకూలడం, తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా కొలువుదీరడం, 16 నెలలకే ఆ ప్రభుత్వం కూలడం, ఎన్నికలు రావడం చకచకా జరిగిపోయాయి. అయితే 10వ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయానికి బీజేపీకి మంచి అవకాశం లభించినట్లయింది. ఆ సమయంలో మండల్, మసీదు అంశాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా నిలిచాయి. అయితే రాజీవ్ హత్య జరగడంతో కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. లేకుంటే 1991లోనే అప్పటి రాజకీయ పరిస్థితుల్ని బట్టి అద్వానీనే ప్రధాని అయ్యేవారన్నది అప్పటి విశ్లేషకులు తరచూ చెప్పే మాట. ఆ ఎన్నికల్లో బీజేపీ 120 సీట్లు దక్కించుకుంది. కానీ పార్టీని స్థాపించిన 10 ఏళ్లలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థాయికి బీజేపీ చేరుకోగలిగింది. చాలా స్పష్టంగా బీజేపీ సంఘ పరివారు అయోధ్య సందర్భాన్ని రాబోయేటటువంటి ఎన్నికలతో ముడిపెట్టి చూస్తున్నారనేది మనకు స్పష్టమవుతుంది. బాబ్రీ మసీదును కూలగొట్టినప్పుడు, విధ్వంసం చేసినప్పుడు చాలా మంది భావించారు ఒకసారి వివాదాస్పద కట్టడం లేకుండా పోతుంది కాబట్టి ఇంకా ఈ వివాదం ఉండదు అని అనుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఒక 30 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అది ఇంకో రూపంలో ఇప్పుడు గుడిగా ముందుకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ దీన్ని ఎన్నికలతో ముడిపెట్టడం, 2024 ఎన్నికల ఎజెండా అక్కడ రాముడే సెట్ చేస్తాడన్న స్థాయిలో ప్రచారం జరుగుతుంది. 1996 వాజ్పేయి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13 రోజులకే పడిపోయింది. తర్వాత మందిర ప్రచారాస్త్రంగానే 1999లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. 5 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి కొనసాగారు. ఉప ప్రధానిగా అద్వానీ పనిచేశారు. అయితే బీజేపీ ప్రధాన సిద్ధాంతాలైన రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసిందన్న అభిప్రాయం పార్టీపై వ్యతిరేకత పెంచింది. దీంతో 2004 ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి పాలైంది. తర్వాత 2 పర్యాయాలు బీజేపీ ఓడింది. ఇక అక్కడి నుంచి బీజేపీ ఫ్యూచర్ స్టార్ గా నరేంద్ర మోదీ తెరపైకొచ్చారు. నరేంద్ర మోదీ 2013లో ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేయబడ్డారు. బీజేపీకి ఇప్పుడు 300 పైన స్థానాలు వచ్చాయి 2019లో. 2024లో కూడా అది మళ్ళీ పునరావృతమవుతుంది అదే పరిస్థితి అనే ప్రశ్న రామమందిర ప్రారంభోత్సవం దీని తర్వాత కలుగుతుంది. ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది, బీజేపీకి నిజంగా అంత ఏకపక్షంగా స్థానాలు వచ్చే అవకాశమే ఉంటే రామమందిరాన్ని ఇంకా నిర్మాణం కూడా పూర్తి కాకుండానే అనేక ఆక్షేపణలను కూడా తోసిపుచ్చి హడావుడిగా దాన్ని ప్రారంభం చేసి ఉండేవాళ్ళు కాదు. అది కేవలం బీజేపీ కార్యక్రమంగా మార్చి ఉండేవాళ్ళు కూడా కాదు. రాముడి అవసరం బీజేపీకి ఇప్పుడు మరింత పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది. 2014, 2019 లోక్సభ ఎన్నికల సమయంలో హిందూ ఓటర్లలో జరిపిన సర్వేలో దేవాలయాలకు ఎక్కువగా వెళ్లేవారు, మత విశ్వాసం ఉన్న చాలా మంది బీజేపీకి ఓటు వేశారని తేలింది. ఈ ఓటింగ్ శాతమే బీజేపీ గెలుపుకు బాటలు వేసిందని చెప్పొచ్చు. అదొక్కటే కాదు, పెద్దగా మత పట్టింపు లేని, రోజూ గుడికి వెళ్లని వారిలో 32% మంది బీజేపీకి ఓటేశారు. మత విశ్వాసం ఉన్న అత్యధికులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తేలింది. ఇక రామమందిరం కట్టానికి నెల ముందు నుంచే దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, అనుబంధ పార్టీలు, సంస్థలు ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేశారు. కలశయాత్రలు, ర్యాలీలు నిర్వహించారు. దేశంలోని చాలా ప్రాంతాలు కాషాయం రంగుతో నిండి భక్తి వాతావరణం కనిపించింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చారు. అందుకే ఈ కార్యక్రమానికి ముందు నుంచి రాజకీయ కోణంలో చర్చ జరుగుతోంది. రామమందిర ఉద్యమం హిందువుల్లో మెజారిటీ వర్గాన్ని ప్రభావితం చేయడమే కాదు, భారత రాజకీయాల స్వభావాన్ని కూడా మార్చేసిందని చెప్పాలి. అయోధ్యలో రామమందిర సమస్య రాజకీయాల్లోకి రావడంతో ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికపైన దాని ప్రభావం కనిపించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత 3 దశాబ్దాలుగా బీజేపీ రాజకీయంగా బలంగా నిలవడానికి అయోధ్యలో రామమందిరం అంశం తోడ్పడింది. ఇప్పుడు రాముడి ప్రతిష్టాపన అంశం నరేంద్ర మోదీ నాయకత్వంలోని కాషాయ పార్టీకి మూడోసారి విజయం సాధించడానికి ఉపయోగపడగలదా అన్న ప్రశ్నకు తప్పకుండా అన్నది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం. ఎవరు కాదన్నా అవునన్నా భారత రాజకీయాల్లో కులం మతం విడదీయలేనంతగా పెనవేసుకుపోయాయి. అవే ప్రతి ఎన్నికల్లో ప్రభావం చూపించే కీలక ఫ్యాక్టర్స్. బీజేపీ అంటేనే హిందుత్వవాదిగా ఓ మతానికి ప్రతినిధిగా చూపే రాజకీయానికి ఇప్పుడు రామమందిరం కూడా జతైంది. మరి రామమందిరం చూసి మోదీకి జనం ఓటేస్తారా లేక ఈ 10 ఏళ్ల పాలనకు జై కొడతారా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. రామమందిరం మీద దశాబ్దాల పాటు రాజకీయం నడిచింది. మరి ఇక నుంచి అయోధ్యాంశానికి తెరపడుతుందా? తెరపడితే తరువాతేంటి అన్న ప్రశ్నకు బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించిన రోజే ప్రధాని మోదీ ఓ క్లారిటీ ఇచ్చారు. బలమైన, ఘనమైన, దివ్యమైన భారత్ను వచ్చే 1000 ఏళ్ల కోసం నిర్మించాలి. దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర, ఇది మన నినాదం కావాలన్నారు. भव्य भारत का आधार बनेगा और यही तो है देव से देश और राम से राष्ट्र की चेतना का विस्तार. అయోధ్య తర్వాత వాట్ నెక్స్ట్ అన్నవారికి మోదీ ఇచ్చిన సమాధానం ఇది. అయితే బీజేపీ నెక్స్ట్ మధుర, కాశీ మీద రాజకీయాలు చేస్తుందని ప్రత్యర్థులు విమర్శించినా మోదీ మాటలు మాత్రం దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలని అయోధ్య వేదికగా పిలుపునిచ్చారు. దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర్ మర్మం అదే. దేవుడి నుంచి దేశం వైపు, రాముడి నుంచి రాజ్యం వైపు ప్రయాణిద్దామంటున్నారు మోదీ. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, అయోధ్య, ఈ 3 బీజేపీ ఈ 10 ఏళ్లలో తన ఎజెండాలో పూర్తి చేసిన లక్ష్యాలు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో హిందుత్వ అంశంపైనే ఎక్కువగా ప్రచారం జరుగుతుందని, దీనిలో రామమందిర అంశం ముందంజలో ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రామమందిర నిర్మాణం విషయంలో ఉత్తర భారతమే కాదు, సౌత్ ఇండియాలోనూ పాజిటివ్ సంకేతాలు రావచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే రామమందిర కార్యక్రమం పూర్తిగా మతం, విశ్వాసానికి సంబంధించిందని, ఇందులో ఇలాంటి రాజకీయాలు లేవని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ ప్రజల మనోభావాలు ఈ స్థాయిలో ప్రభావితమైనప్పుడు దాని ఫలితం కూడా ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉంది. భారత రాజకీయాల్లో కులం, మతం ఎప్పుడూ ప్రభావిత అంశాలే. అందుకే బీజేపీ రామమందిరాన్ని హైలైట్ చేస్తుంటే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి కులాల వారీగా జనాభా గణన చేపట్టాలనే డిమాండ్ని తెరపైకి తెచ్చింది. గత ఎన్నికల లెక్కల్ని బట్టి చూస్తే 2014 వరకు ఓబీసీలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బీజేపీకి దూరంగా ఉన్నారు. అయితే 2014 నుంచి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. బీజేపీలో ఇప్పుడు అత్యంత వెనుకబడిన బీసీలు, పేదలు ఉన్నారు. ఇది మోదీ మార్క్ రాజకీయం అంటున్నారు విశ్లేషకులు. రామమందిరం హిందుత్వ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతిపక్ష పార్టీలు కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చినా అది అంతగా పండకపోవచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కులగణన అంశం అయోధ్య ముందు అతి చిన్న అంశంగా ప్రజలు చూసే అవకాశం ఉంటుందన్నది కొందరు విశ్లేషకుల మాట. ఎందుకంటే ఇప్పుడు కులం కంటే మతమే అగ్రతాంబూలం అందుకుంటోంది. అంతేకాదు, కాంగ్రెస్ హిందువులకు దూరంగా జరిగిందన్న వాదన ఇప్పుడు తెరపైకొస్తోంది. కారణం, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉండటం. ఇది విపక్షాలకు రాజకీయంగా నష్టం చేకూర్చే అంశమే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసలు ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం అందుతుందా అన్న సందేహం కూడా వచ్చింది. కానీ బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం అందేలా చేసింది, తమ రాజకీయ వ్యూహంలో పడేలా చేసింది. దీంతో ఈ ఆహ్వానం అంగీకరించడం అనేది ప్రతిపక్ష పార్టీలకు ముందు నొయ్యి వెనకగొయ్యి అన్న చందంగా మారింది. వేడుకకు వెళ్తే బీజేపీ సిద్ధాంతాన్ని అనుసరించినట్లు అవుతుంది, వెళ్లకపోతే హిందూ ఓటర్లను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా మారింది విపక్షాల పరిస్థితి. గత్యంతరం లేక రామమందిరం అంశాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీలు అయోధ్యకు దూరంగా ఉన్నాయి. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో రామమందిర వేడుకలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ధరల పెరుగుదల, నిరుద్యోగం అన్న అంశాలను విపక్షాలు హైలైట్ చేస్తున్నా అవి రామమందిరం కంటే ఎక్కువగా ఓటింగ్పై ప్రభావం చూపిస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది.
కానీ వాటికి ప్రజలు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో తేలింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి సంబంధించిన సమస్యలున్నాయని విపక్షాలు గొంతెత్తినా ప్రజలు పట్టించుకోలేదు. జనం బీజేపీకే ఓటు వేశారు. అంటే మతం, జాతీయవాదం హిందువులను ఏకం చేస్తున్నాయన్న అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతోంది. ఇదంతా మోదీ చరిష్మాతోనే సాధ్యమైందన్నది కమలం నేతలు చెబుతున్న మాట. ఇప్పుడు మోదీ చరిష్మాతో రామమందిరం కూడా జతకావడం ప్రజల్లో మరింత పాజిటివిటీ పెరిగేలా చేసిందని కమలం నేతలు భావిస్తున్నారు. 2 సీట్లు 1980లో బీజేపీకి వచ్చినప్పుడు అప్పుడు కూడా మందిరాన్ని నమ్ముకున్నది. 300 సీట్లు వచ్చినప్పుడు కూడా 2019లో మందిరాన్ని నమ్ముకున్నది. అంటూ అది కరెక్ట్ కాదు. ఈ మందిరం గురించి అధికారంలోకి వచ్చింది, ఈ మందిరం పట్టుకునే ఉన్నదని కాదు. ఒకసారి వాజ్పేయి 4-5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ఓడిపోయాడు. 2014 నుంచి ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడో మనం ఎలా చూడాలంటే చరిత్ర, అవసరం, మనిషి కలిసి వచ్చారు. అంతేకాదు, విగ్రహ ప్రతిష్టాపన రోజు ఓటర్లను ప్రభావితం చేసే అన్ని వర్గాలను ఒకే వేదికపై తీసుకొచ్చింది బీజేపీ. సినీ, క్రీడా రంగంతో పాటు సాధు సంతులను, మఠాధిపతులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారిలో బలమైన ముద్ర వేయగలిగింది. పైగా మోదీ 11 రోజుల కఠిన దీక్ష కూడా బాగా ప్రచారం పొందింది. రాముడు నడయాడిన నేలలో మోదీ పయనం సాగించి ఉత్తరాది నుంచి మన అనంతపురం లేపాక్షి వరకు గుళ్లను సందర్శించడం కూడా మోదీ ఇమేజ్ ను అమాంతం పెంచిందంటున్నారు విశ్లేషకులు. అలాగే మోదీ వీలున్నప్పుడల్లా ఆలయాన్ని సందర్శిస్తూ వచ్చారు. కాశీ, ఉజ్జయిని కారిడార్లను ప్రారంభించారు. నదుల్లో స్నానాలు చేసి తర్పణలు గావించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, హిందుత్వ రాజకీయంలో మోదీ మరో లెవెల్కు తీసుకెళ్లారని, ఇది రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా ఫలితాలపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఇక బీజేపీ నేతలు ఊహించిన విధంగానే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందనొచ్చింది. వాడవాడలా ప్రజలు శ్రీరాముడి పట్ల తమ భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. ఈ ఘటాన్ని విస్మరించాలనుకున్న వారు కూడా విస్మరించలేకపోయారు. ఒక భావోద్వేగం దేశమంతటా వెల్లివిరిసింది. దేశమంతటా కాషాయ పవన ప్రభంజనం వీచిందేమో అనిపించింది. ఈ క్రమంలో రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. గత 40 ఏళ్లుగా మనం చూస్తుంటే బీజేపీకి రామ మందిరం వల్ల చాలా లాభాలు జరిగాయి. 1984లో ఎప్పుడైతే ఇందిరాగాంధీని అసాసినేట్ చేశారో దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లు వచ్చాయి. వాళ్ళ ఎజెండాలో రామ్ టెంపుల్ ఉంది. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ స్లోగనే ఇచ్చుకున్నారు, అబ్ కీ బార్ 400 పార్ అనేది. అంటే ఈసారి 400 సీట్ల కన్నా ఎక్కడ మేము తక్కువ సీట్లు గెలవం అనేది వాళ్ళకి ధీమాగా చెప్పుకుంటున్నారు. రానున్న 3 నెలల్లో 1 కోటి మంది రామమందిరాన్ని దర్శిస్తారని బీజేపీ నేతలు భావిస్తుండగా ప్రాణప్రతిష్ఠ జరిగిన 2వ రోజునే 3 లక్షల మందికి పైగా దర్శించుకోవడం గమనార్హం. జో రామ్కో లాయే హే హమ్ ఉన్కో లాయేంగే అంటే రాముణ్ణి తీసుకొచ్చిన వారినే మేము అధికారంలోకి తీసుకొస్తామంటూ ఉత్తరాదిన ఓ పాట విస్తృతంగా ప్రచారమవుతోంది. రామమందిర నిర్మాణం అనేది ఇంకా మిగిలిన ఏ పార్టీ కూడా చెప్పట్ల. మహారాష్ట్రలో శివసేన ఒక మేరకు చెప్పుండొచ్చు, కానీ సాధారణంగా మిగిలిన పార్టీలు ఏవి కూడా దాన్ని ఒక ముఖ్యమైన విషయంగా గుర్తించాలి. ఒకసారి కాదు, 7-8 సార్లు ఎన్నికల్లో చెప్తూ వచ్చారో వాళ్ళు ఒక పని పూర్తి చేసిన తర్వాత దానికి క్రెడిట్ క్లెయిమ్ చేయటంలో విచిత్రమేమీ లేదు కదా. అంతేకాదు, కాంగ్రెస్ బీజేపీతో అయితే రాజకీయంగా పోరాడగలదు, కానీ శ్రీరాముడితో ఎలా పోరాడగలదు అని మాజీ ప్రధాని పివి నరసింహారావు ఎప్పుడో ప్రశ్నించిన అంశాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. మరి చూడాలి, జై శ్రీరామ్ నినాదం ఎంతవరకు బీజేపీకి లాభిస్తుందో.